నమస్తే అందరికీ, వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు మా అమ్మ చేతి వంట చేపల పులుసుతో మీ ముందుకు వచ్చేసానండి. చూద్దామా ఎలా చేసుకుందామో. ముందుగా చేపల్ని బాగా కడుక్కుని పసుపుతో నీసు వాసన లేకుండా దాంట్లోనే కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి కలుపుకొని పక్కన ఒక అరగంట నుంచి గంట వరకు మ్యారినేట్ చేసుకోవాలి. సో ఆ చేపల్ని కొద్దిగా ఆయిల్ వేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు ఈ రకంగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇలాగే అన్ని చేపలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చేపలు గరిటె పెట్టి కలిపినా సరే ముక్క విరగదండి. అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. త్వరగా ఉప్పు కారం కూడా పడుతుంది. సో అదే ఆయిల్లో ఆనియన్, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకొని దాంట్లోనే కొద్దిగా టొమాటో వేసి టొమాటో ప్యూరీ కూడా బాగా పచ్చివాసన పోయినంత వరకు కలిపి దాంట్లో కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకోండి. ఈ స్టేజ్లోనే వేసుకుంటే చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మరగనివ్వాలండి. ఇది కొంచెం మరిగి మనకి ఆయిల్ పైకి తేలిన తరువాత చూసుకోండి. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి మరొక 2 నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. సో చూసారా ఎలా ఉందో. ఈ రకంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత చేపలు కూడా వేసేస్తామండి. చేపలు కూడా వేసిన తర్వాత మనం మరొక 4 నుంచి 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. చేపలు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. చేపల్ని ఈ విధంగా గరిటె పెట్టి కలుపుకున్నా ఇలా చేస్తే ఏమీ అవ్వదండి. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఫ్రై చేసి ఇలా కుక్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఒకసారి కలుపుకొని మళ్ళీ తీసి అయిపోయిందండి. చేపల పులుసు రెడీ అయిపోయినట్లే. సో ఈ స్టేజ్లో మనం కొంచెం కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాలు మూత పెట్టి అలా కలుపుకోవడమేనండి. కలుపుకొని 2 నిమిషాల్లో దించేసుకోవడమేనండి. అంతేనండి, మన వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోయింది. పిల్లలు, పెద్దలు ఎంతో బాగా ఇష్టపడతారు. ఇది వేడిగా ఉన్నప్పుడు బాగుంటుంది, బాగా చల్లగా అయిన తర్వాత ఇంకా బాగుంటుందండి. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.